ఇటువంటి దివ్యమైనటువంటి శక్తులు, మహర్షులు, గ్రంథాలు మనకి. యజ్ఞం చేయాలంటే భారతదేశంలోనే సాధ్యము, ఎక్కడ సాధ్యం కాదు. అమెరికా పోండి, జర్మనీ పోండి, జపాన్ పోండి, అరబ్ దేశాలు, దుబాయ్ అంటున్నారు, కువైట్, ఎక్కడా కూడా కుదరదు. ఎందుకంటే కాబట్టి అన్ని అనుకూలంగా ఉండేది భారతదేశంలో. అందుకోసమే ఇది యజ్ఞభూమి, దేవభూమి అని చెప్పారు. ఆ యజ్ఞము ద్వారా నువ్వు స్వర్గమోక్షాలను పొందడానికి ఇక్కడ మాత్రమే వీలవుతుంది, ఇతర దేశాల్లో కుదరదు, బతుకుతాం. అందుకే ఎంతో పుణ్యం చేసుకుంటేనే భారతదేశంలో పుడతాము అని చెప్పారు. మనం కాదు, విదేశీయులు చెప్పారు. మేము పాపాత్ములము, ఈ దేశాల్లో పుట్టాము, ఏదో వాసన వల్ల ఇక్కడికి వచ్చామని అనిపిసెంటు. మనం చేస్తున్న ఘనకార్యం ఏమిటి అంటే వేదాలు చెప్పినటువంటి మార్గం వదిలిపెట్టాము. ఎందుకంటే ప్రేరణ లేదు, స్ఫూర్తి లేదు, ప్రోత్సాహం లేదు. తల్లి ప్రేరణ, స్ఫూర్తి, ప్రోత్సాహం ఇస్తే పిల్లలు ఎంతో గొప్పగా తయారవుతారు. కేవలం అన్నం పెట్టి లడ్డూలు, స్వీట్లు, పాయసం, గారెలు, బూరెలు చేసి పెట్టి, మేకప్ చేసి, బట్టలు ఉతికి స్కూల్కి పంపి